కెంకరా శంకర కొత్త యముడు చిత్రగుప్తుడు ఎక్కడా? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? శాస్త్రి గారు ముహూర్తం ఎన్నింటి ఫిక్స్ చేశారు? 10:30 సార్. టైం అయిపోయింది, ఇంతవరకు రాలేదు. బ్లడీ ఫోన్స్. ఫోన్ చేసావు సార్, బయలుదేరారంట. గుప్తిగా పొద్దున్న దీనికి గడ్డెట్టావా? నీకు టిఫిన్ ఇచ్చినప్పుడే దాన్ని గడ్డెట్టాను, నీకు కాఫీ ఇచ్చినప్పుడే దాన్ని కుడిచెట్టాను. మరి ముందుకు నడి చావదే నిలబడిందే ఓవర్లోడు. సంతోషించాలి. నడు నడవే. దున్నపోతా నిలబడి చూస్తా ఉంటే దున్నపోతా నడు రే. ఎట్టగొట్ట తోసి నడిపించరా? అలా రిక్వెస్ట్ చేయొచ్చుగా. ఇప్పుడు చూడు మన టాలెంట్. చూడు నీకోసం ఏం తెచ్చానా. సారే నిండే టెన్షన్ లో ఉండాలి. చూడు చాయో వాయిపుట్రా. సార్ సార్ మా బాస్ వచ్చేసారు. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి గుడ్ మార్నింగ్. ప్రమాణ స్వీకారం రోజునే నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావంటే రేపటి నుంచి నువ్వు అసలు డ్యూటీకి అటెండ్ అవుతావా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇంటి దగ్గర 7 గంటలకే బయలుదేరాను. మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది? ట్రాఫిక్ జామా? కాదు సార్, దున్నపోతు ట్రబుల్ ఇచ్చింది. 3 అడుగులు ముందుకేస్తుంటే 7 అడుగులు వెనక్కేస్తుంది. చిన్న పిల్లలకు చాక్లెట్ లంచం ఇచ్చినట్టు చివరికి దానికి తెల్లగపిండి లంచం పెడితే గానీ కదలలేదు సార్. అసలు ఈ దున్నపోత ఎక్కడ దొరికింది నీకు? పాత యముడు గారు సార్. అది వాడమని ఎవరు చెప్పారు నీకు? అంటే జనరల్ గా యముడు అంటే దున్నపోతునే వాడాలి కదా సార్. మౌత్ మూయ్. అది ఓల్డ్ ఫ్యాషన్. నీకు లేటెస్ట్ వెహికల్ ఇస్తున్నాను, దాన్ని వాడుకో. ఓం గత్తర బిత్తరాయ నమః. యమవాహన యమః. యమహ సూపర్ గా ఉంది. ఇదేంటి సార్ ఇలా వచ్చింది? నీవు చేయి వేసింది హారను పైన. హారణ బాగుంది సార్. అవును సార్, దీనికి గడ్డెక్కడి నుంచి పెట్టాలి సార్? ఇది గడ్డి తెలగపిండి తినదు, పెట్రోల్ మాత్రమే తాగుతుంది. సార్ 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 పనిలో పని నాకు కూడా ఒక వాహనం ఇప్పించండి సార్. రూల్స్ ప్రకారం నీకు వాహనం ఎలిజిబిలిటీ లేదు. ఆ వెనుక సీటు నీదే. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సెకండ్ ముహూర్తానికి కూడా టైం అవుతుంది. తమరు వచ్చి రిబ్బన్ కట్ చేస్తే. ఓ ప్రొసీడ్. కుడికాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించు. సార్, యమలోకం అంటే కొమ్ములు, కొరలు, రంపాలు, మరుగుతున్న నూనె, మండుతున్న నిప్పులతో భయంకరంగా ఉండాలి. కానీ ఇలా మోడర్న్ గా ఉంది సార్. అది ఓల్డ్ స్టైల్. ఆ స్టైల్లో శిక్షలు అమలు పరుస్తుంటే కేసులు పెండింగ్ లో పడిపోయి పాపుల క్యూలు స్వర్గం దాకా పోతున్నాయి. అక్కడ ఈ పాపిష్టి వేదంలో రంభా, ఊర్వశి, మేనకలను టీచింగ్ చేస్తూ ఋషుల్ని వాళ్ళని అల్లరి చేస్తూ స్వర్గాన్ని నరకంగా మార్చేస్తున్నారు. ఈ న్యూసెన్స్ భరించలేకే ఈ కంప్యూటరైజ్డ్ యమలోకాన్ని సృష్టించాను. అక్కడ 100 మంది 100 రోజుల్లో చేసే పనిని ఇది 1 రోజులో చేస్తుంది. అంటే నేను చిట్టాలు అవి రాయనక్కర్లేదా సార్? అక్కర్లేదు, అంతా కంప్యూటరే చూసుకుంటుంది. నీవు బటన్ మాత్రం నొక్కితే చాలు. కింకరి, ఇది ఈ నెలలో చంపాల్సిన పాపుల పేర్ల ఫ్లాపీ. ఎవరెవరిని ఏ టైంలో ఎలా చంపాలో వివరాలన్నీ దీనిలో ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళని చంపి శిక్షించాలి. ప్రతి నెల నేనొచ్చి చెక్ చేస్తాను. ఏదైనా తేడా వచ్చిందో అటు చూడు. వాళ్ళని ఎందుకు పీకేశానో తెలుసా? పాపుల దగ్గర లంచాలు తీసుకొని స్వర్గానికి పంపించి శిక్షణలో కన్సెక్షన్లు ఇచ్చి నానా అవకతవకలు చేశారు కనుక. మేము అలాంటి పాపాలు చేయండి సార్. చేసినట్లు తెలిసిందో మిమ్మల్ని పీకేసి మీ ఫోటోలు అలా వేళ్లాడదీస్తాను. బీ కేర్ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫ్రమ్ కైలాసం. ఎవరు? మేడం గారు లైన్ లో ఉన్నారు. పెద్ద మేడం దగ్గర నుంచా, చిన్న మేడం దగ్గర నుంచి? పార్వతి మేడం నుంచి సార్. ఓ హాయ్ పారు, ఏమిటి? నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ చేసే. లేదు లేదు, గంగ దగ్గరికి కాదు, బ్రహ్మ విష్ణుల దగ్గరికి. మీటింగ్ ఉంది. స్టోరీ చెప్పండి.
ప్లీజ్ నా మాట నమ్ము. సర్లేండి నమ్మకం చేస్తాను. ఓకే ఓకే. బాయ్. ఇక మీరు మీ పనులు చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మదే అదే 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 అమ్మదే అదే అదే. ఓయ్, ఏమిటిది? చామ్రాడ్ మరి నాకు పగేస్తాడు ఎందుకు? అలా పొగేసి డబ్బులు అడుకోవడం వాళ్ళ వృత్తి. చిల్లరైతే పోతాడు. సరే సరే, నేను చెప్పానని చెప్పి ఆ క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకో. పో. చూడు చాయో చూడు చాయో. ఈ సూడు సాయి గడాడో కేరళోడ్ అంటే నువ్వు కేరళ నుంచి వచ్చి ఇక్కడ టీ అమ్ముతున్నావా? అల్ల సరే ഞാൻ ചന്ദ്രമണൽ నుండి വന്നാச்சு. అంటే తమరు చంద్రమండలంలో కూడా టీ అమ్ముతారా? ఆమా సార్, అంగ అమెరికా నుండి రష్యా నుండి ర్యాకెట్ వస్తున్నాయిలే, వాళ్ళకి టీ సప్లై ఉంది, తమకి చాయ్ సప్లై ఉంది. నువ్వు వెళ్ళి బయట ఉండు. అప్పుడే సార్. చూడు చాయో. ఏయ్ గుప్తా, గురు. ఇంకా పనిలోకి దిగుదాం. ఆ చావుల లిస్ట్ ని కంప్యూటర్ లో పెట్టి మొదటి పాపిని ప్రవేశపెట్టు. ఓకే గురు. పేరు ఐరన్ లెగ్ శాస్త్రి, వయసు 36, మరణ ముహూర్తం 2:45. టైం అయింది గురు. ఇతను ఎలా చంపుదాం? రోడ్డు రోలర్ కింద పడేసి చంపే. ఓకే గురు. డెత్ కమాన్. రే గుప్తా, ఏమిట్రా ఈ అపశకునం? భూకంపంలాగా యమకంపమా? గురు, ఐరన్ లెగ్ ప్రభావం. ఆహా, వీడే గురు మన ఓపెనింగ్ కస్టమర్. ఏం చేశాడు వీడు? గురు, వీడిది చాలా పవర్ఫుల్ లెగ్. వీడి మూలంగా ఎన్నో పెళ్లిళ్ళు ఆగిపోయాయి, ఎన్నో మంగళసూత్రాలు తెగిపోయాయి. వీడెక్కడ కాలు పెడితే అక్కడ మసి. ఆ మధ్యనుడు బొంబాయి వెళ్ళాడు, బాంబులు పేలి 500 మంది అవుట్. మొన్న ఈ మధ్యన ట్రైన్ ఎక్కాడు, 37 బోగిలు స్మాష్. అంతెందుకు నిన్న ఆర్టీసీ బస్ ఎక్కాడు, 60 మంది, ఒక్కడు మిగిలితే ఒట్టు. అంతెందుకు సార్, ఇప్పుడు మనం మెయిన్ గేట్ లో అడుగు పెట్టాడు, గేట్ కాస్త టప్పను కూలి 3 వాచ్మెన్ల తలలు పగిలాయి. చీ 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 చీ. ఇంత దరిద్రపు పాదాన్ని బ్రహ్మ ఎలా సృష్టించాడయ్యా? ఈ ఐరన్ లెగ్ ను సృష్టించింది బ్రహ్మ కాదు గురు, ఈవీవి సత్యనారాయణ అని ఓ సినిమా డైరెక్టర్. అలాగా? ఆ అయితే ఆ డైరెక్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు గుర్తు చేయి, స్పెషల్ పనిష్మెంట్ ఇస్తా. ఓకే, వీడికి శిక్ష ఏంటి గురు? వైపీసీ అంటే యమా పీనల్ కోడ్ సెక్షన్ 203 ప్రకారం ఈ లెగ్ గాడికి 385 సంవత్సరాలు టీటీసీ ఏర్పాటు చేయి. అంటే తెలుగు టీవీ చూపులు. కావాలంటే నా లెక్కని రబ్బతో కోయించండి, నూనెలో వేయించండి, అంతేగాని తెలుగు టీవీ చూపులు నేను చూడలేను, నేను భరించలేను. చచ్చాక భరించాల్సిందే. టీవీ ఆన్ చేయండి. నమస్కారం. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వారి ప్రసారాలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇదేంట్రా, టీవీలు ఆగిపోయినేమిటి? కరెంటు కట్టు గురు. లేకపోతే నాకు టీవీలు చూపిస్తారా? ఓరి బెర్రి పిల్లక, కరెంటు పోతే ఎర్రా, ఇక్కడ జనరేటర్ ఉంది. ఓం నజ భజ జర్రా, జనరేటర్ ఆన్. ఇప్పుడు పందుల పెంపకం మీద ప్రత్యేక కార్యక్రమం. ముందుగా పందుల పెంట యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ సైజు పందులు రోజుకు 3 కిలోల దాణా తిని 2 కిలోల పెంటనిస్తాయి. కిలో పెంట 10 క్రోటన్ మొక్కలకి ఎరువుగా ఉపయోగపడుతుంది. పోతే పందులను పెంచడానికి విశాలమైన గదులను సిమెంట్తో కడతారు. ఒక్కొక్క గదిలో 10 పందులు వీటిని కడగడానికి అనువుగా దగ్గరగా చెరువులు గాని మురుగు గుంటలు గాని ఉంటాయి. నెక్స్ట్ ఎవరు? కె చంద్రకాంత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. టైము ఇంకా గంటుంది గురు. వీడిని ఎలా చంపుదాం? మనం చంపనక్కర్లేదు, ఓ హంతకుల ముఠా వాడిని చంపడానికి ప్లాన్ వేస్తుంది. ఇతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పేరు చంద్రకాంత్. డిఎస్పి వీరప్రతాప్. ఇతను కమిషనర్ ఆఫ్ పోలీస్, పేరు గుణశేఖర్. ఏకే రావు, డిఐజీ. చూశావుగా జిన్నా, ఈ నలుగురు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్. డబ్బుకి లొంగరు, ట్రాన్స్ఫర్లకి భయపడరు, అధికారానికి తల వంచరు. తల వంచని వాళ్ళ తలలు తీసేయటమే ఈ జిన్నా పని. ఈ నలుగురి వల్ల మా దొంగసారా వ్యాపారం దెబ్బతింది. స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగడం లేదు. తీవ్రవాదులకు ఆయుధాలు అమ్మలేకపోతున్నాం.
గూండాలకు బాంబులు సప్లై చేయలేకపోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా బిజినెస్ మొత్తం ఆగిపోయింది. 24 గంటలు బిజీగా ఉండే మాకు గోళ్లు కొరుక్కునే పరిస్థితి ఏర్పడింది. పోతే మా నాన్నగారికి ఇదిగో ఇలా చందమామలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు, మన గురించి చెప్పి వారి సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? పిలిపించిన పని చెప్పు. చెప్పక్కర్లా, సీన్ అర్థమైపోయింది. ఆ నలుగురిని నేను చంపేయాలి, అంతే కదా. తలకి 5 లక్షలు అవుతుంది. పని కానివ్వండి, తలకి 10 లక్షలు ఇస్తాం. నమస్తే ఎస్పీ గారు. చూడండి డాక్టర్, వీడి జిన్నా అని చాలా పెద్ద క్రిమినల్. ఎంతో మందిని చంపి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు ఎస్పీ చంద్రకాంత్ గారిని చంపాడంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. అదేంటో ఆ మనుషులు ఎవరో మనం తెలుసుకోవాలంటే వీడి బ్రతికి తీరాలి. డోంట్ వరీ సార్, ఈ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్. ఇలాంటి క్రిటికల్ కేసుని ఈజీగా డీల్ చేసే ఎక్స్పర్ట్ ఇక్కడే ఒక ఆవిడ ఉన్నారు. ఎవరావిడ? డాక్టర్ సుధారాణి. ఏమైంది డాక్టర్? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్స్ అలాట్. బట్ 24 hours అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఓకే డాక్టర్. బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా తల్లిదండ్రులు లేని అనాథనమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. దండాలమ్మా. అమ్మా ఏమిటా నువ్వు చేస్తున్న పని? చదువుకురాని స్కూల్ పంపిస్తే దిక్కులేని వాళ్ళ రోడ్డు మీద పడి అడుకుంటావా? అది కాదు పిన్ని, స్కూల్కి వెళ్తుంటే డాడీ వచ్చి కొట్టి డబ్బులు అడుకురమ్మన్నాడు. డాడీ అడుక్కోమన్నాడా? ఏడి? కళ్ళు లేని కబోదిని మమ్మీ, 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి డాడీ. ధర్మం చేసుకోండి. తమ పేరుతో గాని, తమ ఇష్టదైవం పేరుతో గాని, పాపాయిల పేరుతో గాని, కట్టుకున్న దాని పేరుతో గాని, ఉంచుకున్న దాని పేరుతో గాని ధర్మం చేసుకోండి. స్వర్గానికి పాస్పోర్ట్ తెచ్చుకోండి. ఎలా ఎలా అడుక్కోవాలి? ఇది ఒక రిహార్సల్ చేద్దామా? రెడీ యాక్షన్. కళ్ళు లేని కబోదిని మమ్మీ. కట్ 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 కట్. వరద బాధితుల చందా కోసం సినిమా యాక్టర్ లాగా ఇలా నవ్వుతూ అనుకుంటే చేతిలో చిల్లర కాదు కదా, సిగరెట్ మొక్క కూడా వేరు. చూడు, ఫేస్ దీనంగా, వాయిస్ హీనంగా, కళ్ళు నీచంగా పెట్టి అడుక్కోవాలి. ఎస్, రెడీ స్టార్ట్ యాక్షన్. నీలా నాకు రావడం లేదు డాడీ. రాకపోతే నిజంగానే నీ గుడ్లు పీకేసి నిన్ను గుడ్డిదాన్ని చేస్తా. హలో మర్దల్స్, హౌ డు యు డు? కన్న తండ్రి వేయండి పిల్లలతో ముష్టెత్తిస్తావా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము. ఆ మాట అంటానికి సిగ్గులేదు? సారీ, ఆ తప్పు అన్ని ఉన్నాయి. దున్న పోతులా ఉన్నావు. పిల్లల చేత అడిగించే బదులు నువ్వే అడుకోవచ్చుగా. జస్ట్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఛీ, ఇంకొకసారి పిల్లల జోలికొచ్చావో మర్యాదగా ఉండదు. హోల్డ్ ఆన్ ప్లీజ్. నేను చెమటోర్చి కష్టపడి కన్న పిల్లల్ని నువ్వెత్తుకుపోతున్నావేంటి? వాళ్ళు నా పెంపకంలో నా దగ్గరే ఉండాలని కోర్టులో జడ్జి గారు సుత్తి కొట్టి మరీ చెప్పారు. మర్చిపోయావా? అయినా నా పిల్లలతో నేను ముష్టెత్తించుకుంటే పిన్ని కేటగిరీలో ఉన్న నువ్వేంటి తల్లిలా ఫీల్ అయిపోతున్నావు? బావా, నీకు దండం పెడతాను, పిల్లల జీవితాలు నాశనం చేయకు. నేను నాశనం చేయటం ఏంటి? మీ అక్కే నాశనం చేసిపోయింది. తనేం చేసింది? ఏం చేసిందా? హెడ్ మాస్టర్ కదా, కట్టుకున్న వాడిని కలకాలం పోషిస్తుందని తాళిగట్టి పెట్టాను. పెద్ద పతివ్రతలాగా పెళ్లిపేట్ల మీద నిండు 100 ఏళ్ళు కాపురం చేస్తాను అని ప్రమాణం చేసింది. చివరికి ఏం చేసింది? ఫ్రీగా తాడు దొరికింది కదా అని ఊరేసుకు చచ్చింది. నువ్వు పెట్టిన బాధలకి చావకేం చేస్తుంది? మరి అదే బాధలు పెడితే భారత స్త్రీ ఏం చేస్తుంది?
భూదేవిలాగా భరిస్తుంది సహిస్తుంది. అది చేతకాక నన్ను ఒంటరిగాని చేసిపోయింది. మరి ఈ అనాథ తండ్రిని పోషించాల్సిన బాధ్యత ఎవరిదే? నా ఓన్ బిడ్డలది. అందుకే వాళ్ళతో ఆ పని చేయిస్తున్నాను. నీకేం కావాలి? ఏముంది, మందే. తీసుకో. సారీ మర్దల్స్, చీప్ లిక్కర్ తాగితే కల్తీ సారా చావులు వస్తున్నాయంట. అందుకని బ్రాండ్ మార్చి స్కాచ్ కి షిఫ్ట్ అయిపోయా. బాటిల్ 600. తీసుకో. థ్యాంక్స్ తల్లి. నా పిల్లలతో టెంపరీగా చల్లగా ఉండు. పిచ్చి లేడీస్, చైల్డ్ సెంటిమెంట్. నేను బౌలింగ్ చేసుకుంటే మీరు క్యాచ్ చేశారండి బాబు. నీకు హెల్ప్ చేద్దామని బాబు. అంటే తమ నాయకులా బాబు? కాదు బాబు, ఖల్నాయకులం. కల్నాయకులా అంటే విలన్స్. చోలీకే పిచ్చే క్యా హై, నాతో పని ఏంటి బాబు? మా బాబు గారు చెప్తారు బాబు. ఎవరు బాబు ఆ బాబు? నేనే బాబు. మీరెవరు బాబు? నేను బాబా గారి బాబుని బాబు. బాబా గారు ఎవరు బాబు? నేనే బాబు. సార్, మీరు ఆంధ్రాకే టాప్ పోస్ట్ విలన్ బాబా గారు కదండి. ఆహాహాహా, ఎన్నాళ్ళకి నా జన్మ ధన్యమైందండి. సార్, నేను మీ ఫ్యాన్ని సార్, నన్ను దీవించండి. నీచుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లు బాబు. ధన్యుని బాబా. ఇదిగో ప్రసాదం ఇస్తాను, తీసుకో. బంగారం బిస్కెట్. మేం చెప్పిన పని చేస్తే బిస్కెట్ ఏంటి, బిస్కెట్ ప్యాకెటే ఇస్తాం. కానీ చేస్తావా అని. ఏమండోయ్, మేము డబ్బుకి గడ్డి తినే మనుషులమండి. మీరు సొమ్ము కొట్టాలే గానీ ఎంత ఎదవ పనైనా చేస్తాం. పిల్లల్ని కిడ్నాప్ చేశారా? అవునమ్మా, పిల్లలకి భోజనం ఇద్దామని స్కూల్కి వెళ్ళాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో సర్రమంటూ ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులోంచి 10 మంది గుండాలు టక్క టక్క టక్కమంటూ దిగి పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఎందుకు? వాడెవడో జున్నుగాడో జిన్నాగాడో, వాడికి నువ్వు ఆపరేషన్ చేసావంటగా. అవును. ఇప్పుడు వాడిని చనిపోయినట్టుగా క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని నమ్మించి ప్రాణాలతో వాడిని బయటికి పంపించాలంట. నువ్వు ఆ పని చేస్తే పిల్లల్ని క్షేమంగా పంపిస్తారంట, లేకపోతే మొక్కల కింద నరికేస్తారంట. ఈ విషయం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అమ్మా వద్దమ్మా వద్దు. ఈ విషయం ఎవరికైనా చెప్తే పిల్లల్ని చంపేస్తామని కాచు కూర్చున్నారు. చూడు. అమ్మా, తల్లి లేకపోయినా నా పిల్లల్ని తల్లిలా పెంచావు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేసి నా బిడ్డల్ని కాపాడు తల్లి. రండి. మేడం, మీరు పర్మిషన్ ఇస్తే జిన్నాతో మాట్లాడదామని వచ్చాను. అది ఏమైంది మేడం? ఐమ్ సారీ, హీస్ డెడ్. అవును, చిన్న చచ్చిపోయాడు. మిస్టర్ యమా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. షట్ అప్. నేను అడిగేది అది ఏమిటని కాదు, ఆ న్యూస్ ఏమిటని. కిల్లర్ జిన్నా మరణం. అది అడుగుతున్నారు. ఎస్, నేను ఇచ్చిన మరణాల లిస్ట్ లో అతని పేరు లేదు. అవును సార్, లేదు. మరెందుకు అతన్ని చంపాడు? చెప్పు, ఎంత లంచం తీసుకున్నావు, ఎవరి దగ్గర తీసుకున్నావు? కమాన్ టెల్ మీ. శివ, నాకే పాపమో తెలియదు సార్. నేను వాడిని చంపలేదు. నువ్వు చంపకుండా మరి వాడెలా చచ్చాడు? ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది సార్. నోర్మై, ఒక్క పేపర్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. ఈ ఈనాడు ఏంటి, ఈ ఉదయం ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఏంటి, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏంటి, ఈ పేపర్లన్నీ ప్రింటింగ్ మిస్టేక్ లేనా? డెఫినెట్ గా కాదు సార్, ఏదో జరిగి ఉంటది. అదే ఏం జరిగిందని అడుగుతున్నాను. గాడ్ ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. మరెవరికి తెలుసు? మీకే తెలియాలి సార్. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా. సొల్లు సామెతలు చెప్పకు. నాకు మండిందంటే 3వ కన్ను ఓపెన్ చేస్తాను, మాడి మసి అయిపోతావు. తల్లి తోడు, నేను చెప్పేది నిజమండి. నువ్విలా చెప్పవు. మిస్టర్ గుప్తా, సార్. ఆ గదా కిరీటం లాక్కొని సింహాసనం ఎక్కాయి. ఈ రోజు నుంచి నువ్వే ఎముడివి. మరి నేను సార్? మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా వేస్తున్నా. సార్, ఇది అన్యాయం సార్. ఏంటి అన్యాయం? లిస్ట్ లో లేని మనిషిని నమ్మడం అన్యాయం కదా. ఎక్కువగా మాట్లాడే ఆయన కోపం తెప్పించుకుంటా. మరి అది గదా కిరీటం నాకు ఇచ్చేయ్. సార్ 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 సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. వాడు చచ్చాడో లేదో తెలుసుకుని చెప్తాను. ఓకే, ఇది మొదటి తప్పుగా మన్నించి 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ జిన్నాగాడు చావలేదని, బ్రతికే ఉన్నాడని సాక్ష్యాధారాలతో నిరూపించాలి. లేదా మెయిన్ గేట్, వాచ్మెన్, మైండ్ ఇట్. ఉంటాను సార్. నీ ఫేసుకి నా గద కిరీటం కావాలా? సూట్ అవుద్దనే నీ శివుడు గారు. అసలు కాక మీద ఉంటాను. మరి గదెత్తుతావేంటే? నేను గదెత్తింది నిన్ను కొట్టడానికి అనుకున్నావా? బరువు చూసుకోవడానికి. పద. ఎక్కడికి? భూలోకానికి. ఎందుకు? ఆ చిన్నగాడు ఎక్కడ తెచ్చాడో తెలుసుకోవాలి. రా. నెమ్మది.
రాంగ్ సైడ్ వస్తున్నావు బతకాలం లేదా చిన్నగా ఎమలోకం మేము ఒక్కడు చూస్తున్నావా నీ పని చూసుకో అరే సాలే చస్తావే ఏ, ఆ సాలే గాని గుర్తుంచుకోరా పైకి వచ్చినప్పుడు వాడి సంగతి చెప్పు అలాగే. నువ్వు యమ స్పీడ్ గా వచ్చేస్తున్నావు యముండి కనుక నేను యమ స్పీడ్ లో వస్తున్నాను నువ్వు యముడు ఆయన చిత్రగుప్తుడు అని మీ పగటి వేషాలు చూస్తుంటేనే తెలుస్తుందిలే పగలే కాదు రాత్రులు కూడా ఇదే వేషంలో ఉంటాం షటప్ ఇది వన్ వే ట్రాఫిక్ అని తెలుసా వన్ వే ట్రాఫిక్ అంటే ఏంటి వన్ వే ట్రాఫిక్ అంటే ఏమిటో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా ముందు నీ లైసెన్స్ చూపించు లైసెన్సా అదేంటి లైసెన్స్ ఏమిటా చెప్తా ముందు నీ బండి నంబరు నంబర్ ప్లేట్ ఏది నంబర్ ప్లేట్ ఏంట్రా ఐ డోంట్ నో డోంట్ వరీ హారన్ హారన్ అసలు ఈ బండి ఎక్కడ కొట్టుకొచ్చావు కొట్టేయటం ఏంటి ఇది మాకు శివ ప్రజెంట్ చేశాడు శివ గ్యాంగ్ లీడర్ ఖల్నాయక్ అంటే బెదిరిపోతాను అనుకున్నావా నేను సూపర్ పోలీసు రా పదండి పోలీస్ స్టేషన్ కి మేమేదా కేసు బుక్ చేయాలి ఓయ్ ఏంటి మరి ఓవర్ అయిపోతారా గట్టిగా మాట్లాడావంటే నేను నిన్ను బుక్ చేస్తాను నువ్వు నన్ను బుక్ చేస్తావా నీ కంటికి నేను బజార్ దాని లాగా కనిపిస్తున్నాను రా ఓయ్ హౌ డేర్ యు నా ముందే నా పియ్యని కొడతావా సమ్మలోరి కిల్ల బొమ్మలోరి బల్ల నీ ప్యాంటు సరక్ ఇంకా వాగావు అంటే నీ టాపు లేచిపోద్ది సంజే లేపే గురు చూద్దాం ఏసావే మండకో మా ఎస్ఐ గారితో చెప్పి మీ పని పట్టిస్తాను ఇదిగో బాబు తీసుకో. ఏయ్ ఏంటి ఐదు చెల్తున్నావు? మీటర్ అంతే కదా బాబు అయింది. మీటర్ అంతే అయింది. మీటర్ మీద ఎక్స్ట్రా ఎవడిస్తాడు నీ బాబు? ఎక్స్ట్రా ఏంటి బాబు? ఎవడిపై నీకు ఉద్యోగం ఇచ్చింది? ఎక్స్ట్రా అంటే తెలీదు అంటే ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు అనుకోలేదు కదా బాబు. దిగేటప్పుడు అనుకున్నాగా. ఇవా అంటే ఇప్పుడు నువ్వు ఎస్ఐతో కూడా ఇలాగా మాట్లాడతావా? ఎస్ఐ అయితే ఏంటి బే? ఏం చేస్తావు? లాకప్లో వేస్తావా? కేసు పెడతావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు బే? ఏం చేస్తానా? ఈ 5 రూపాయలు మీటర్ మీద పెట్టేసి చెప్పమని పారిపోతా. బాబు చిల్లర లేదు పైకెళ్ళు మేం పైనుంచే వస్తున్నాం. అయితే ముందుకెళ్ళు. ఓకే ఫాలో మీ. హలో బ్రదర్. తమరేపేట రౌడీలు బాబు ఈ గెటపుల్లో వచ్చారు. నేను రౌడీలం కాదు. ఐఎమ్ వైడి రాజు, సిబిఐ చీఫ్. మేం వచ్చింది నరహంతకుడు జిన్నా కోసం. అతను ఎక్కడున్నాడో చెప్పగలవా? యమలోకంలో. నా, వాడక్కడికి రాలేదు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? బహుశా సమాధిలో ఉన్నాడేమో సార్. చావకుండా సమాధిలోకి వెళ్ళడానికి ఆడేమన్నా బాలయోగే. చావకపోవడం ఏంటి సార్? మా పోలీసులే కాల్చి చంపారు. ఇంపాసిబుల్. నేను చంపకుండా వాడలా చేస్తాడు. మీరు చంపాలా? సి మిస్టర్, వాడు చస్తే మా దగ్గరికి రావాలి, కానీ రాలేదు. చస్తే మీ దగ్గరికి రావాలా? ఆ రావాలి అంటే కబురు. మాకు కబురు రాలేదు అంటే వాడు చావలేదన్నమాట. ఐ థింక్ పోస్టల్ డిలే ఉంటుంది సార్. డిలే కాదు, రిలే కాదు. ఆ జిన్నాగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మాకు అప్పగిస్తే. సార్ సార్ ప్లీజ్ జోక్ లేకండి సార్. జోకులేంటి, ఆయన సీరియస్ గానే చెప్తున్నాడు. ఊరుకోండి. నా జేబులో పర్సు కొట్టేస్తేనే నేను పట్టుకోలేక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నా. ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అదేంటి? అవునండి, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లాగానే మే ఐ హెల్ప్ యూ అని ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. మనం ఏది పోగొట్టుకున్నా సరే అతనితో చెప్తే 24 గంటల్లో తెచ్చి మన చేతుల్లో పెడతాడు. కాకపోతే కొంచెం ఫీజు అడుగుతాడు. ఎవరు అతను? కుక్క బాబు, ఇది ప్రైవేట్ పోలీస్ స్టేషనా బాబు? లోపల మీ అయ్యగారు ఉన్నారా బాబు? ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమ్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరు బాబు? ఎస్, మే హెల్ప్ యూ? డెఫినెట్లీ హెల్ప్ మీ బాబు. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? మా పక్కింటోడు ఎక్కడికో లేచిపోయాడు బాబు. ఓ షిట్, వాళ్ళు లేచిపోతే మీరు ఏడుస్తున్నారంటే? ఆయన లేచిపోయింది నా సొంత పెళ్ళంతో బాబు. ఓ, ఏం చేశావు? తాళి కట్టిన దగ్గర నుంచి లేచిపోయేదాకా నేను ఏమి చేయలేదు బాబు. ఏమీ చేయలేదా? అస్సలు ఏం చేయలేదు బాబు. అందుకే లేచిపోయినట్టు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ బాబు. మీరు లేచిపోతారండి బాబు. పిండం పెట్టగానే కాకి వాలినట్టు పిల్ల కనిపించగానే మా వాడు అలాగే లేచిపోతాడు బాబు. ఇక్కడ ఆగిపోయి లోపలికి రండి. కమ్ ఇన్, కమ్ కమ్. నువ్వు తప్పుకో.
కమాన్ కూర్చోండి ఎక్కేసి ఓకే థ్యాంక్ యూ నిన్ను కాదు కూర్చోమన్నది లాస్ట్ అయితే దాసు బాషే చెప్పండి ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, హార్లిక్స్, బోర్న్విటా, కోకా కోలా, క్యాంపా కోలా, పెప్సీ కోలా? ఇది హోటల్ అండి. చెయ్యి వేయటానికి వంక తప్ప అందులో జోకే ఉందిరా దరిద్రుడా. బాసు టైం ఎంత అయింది? ఓ టైమ్ వాచ్ టైము 10:20. నీ తెలివితేటలు మండ. చెయ్యి తీయించాలని నేను టైం అడిగితే దాన్ని ఇలా ఉపయోగించుకున్నావురా కామాంజుడా. ఎస్ఎస్బి బేబీ సద్దాం హుసేన్ జాజ్ బుస్లా మేద్రం మాట్లాడుకుంటుంటే మధ్యలో బేనజీర్ పుట్టోలాగా నువ్వేంటమ్మా? ఏంటయ్యా నీ గోలా? నీ పెళ్ళం పక్కింటి ఆడితో లేచిపోయింది అంతే కదా? అంతే. ఇప్పుడు ఆడి పెళ్ళం ఎక్కడుంది? పక్కింట్లో బాబు. నువ్వు దాన్ని లేవుకో. అరే థ్యాంక్ యూ. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా బైక్ పోయిందండి, మీరు వెతికి పెట్టాలి. ఓహ్ ఇంతేనా? సాయంత్రానికల్లా మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓ యు వెల్కమ్. బై ద బై మీ పేరేంటి? జ్యోతి లక్ష్మి. ఎంత పవిత్రమైన పేరు. జ్యోతి లక్ష్మి పవిత్రమైన పేరేమిట్రా నీ నోట్లో నా ఉమ్మయ్య. దాసు బాషే మేడం గారికి కూల్ డ్రింక్ తీసుకురా. ఎస్ఎస్బి బాబు ఎవరు డబ్బులు ఎంత తీసుకునేది? మీ రేట్ ఎంత బాబు? నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఓకే నీ రేట్ ఎంత బేబీ? You? Oh shit! What is this? What something else comes and fair the man the land bunny chabad khatravalli khakriya? Oh, I think cleaning. बाजीगर ओ बाजीगर क्लीनिंग करो बाजीगर वो बाजीगर. కార్తీక్, మా ఎస్ఐ గారు. కమాన్ దిగండి దిగండి. ఎందుకంటే కంగారు పడతారు? కరవదని మీకు తెలీదా? ఆ సామెత మాకు తెలుసు, దానికి తెలుసో తెలియదానని. దానికి అన్ని తెలుసు. ఏమయ్య దాసు, మీ బాస్ ఉన్నాడా? ఉన్నాడు కాదు ఉన్నారు. కమాన్ ఫాలో మీ. ఈ టైంలో వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కొంపతీసి రైడింగ్ వచ్చాడేమో, నేను దొడిదారు కూడా పారిపోతాను. ఏయ్, మీరు చెప్పినట్టు జిన్నా నిజంగా బతికే ఉంటే వాడిని వెతికి పట్టి మీకు అప్పగిస్తాను. కానీ ఫీజు మాత్రం 2 లక్షలు అవుతుంది. 2 లక్షలా? ఇట్స్ టూ మచ్. అయితే 3 లక్షలు. 3 మచ్. 3 మచ్ ఏంటే? అరే ఇందులో బోల్డ్ రిస్క్ ఉంది. వాడిని పట్టుకునే ప్రయత్నంలో నా ప్రాణాల పైన పోవచ్చు. నీకు ఆ భయమేం అక్కర్లేదు. ఒకవేళ నీ ప్రాణాలు పోతే మళ్ళీ మేము తిరిగిస్తాం. సార్ ఈ పోవటాలు ఇవ్వటాలు ఎందుకుగానండి? చక్కగా 3 లక్షలకి తెగదింపులు చేసుకోండి. ఈ అమా చీపు చీపా అది వాళ్ళ ఊత పదంలే. నువ్వు ఫీల్ అయిపోకు. ఇదిగో అబ్బాయి 116 ఇస్తాం. ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. లేవు 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 లే 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 గెట్ అవుట్. నువ్వు గెట్ అవుట్ అంటే ఉంటానికి మాకైనా సిగ్గు లేదు అనుకున్నావా? రాగురు పాదం. హలో, మరి ఓవర్ యాక్షన్ చేయకు. ఎలాగోలా ఈ బేరం చెడగొట్టి నన్ను మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా నిలబెడదామని కదా నీ ఉద్దేశం? చిచి కాదు గురు, రేట్ ఎక్కువని. తలకి లేని నెప్పి అమృతాంజనానికి ఎందుకమ్మా? ఇచ్చేది నేను. పట్టుకో. ఇదిగో బాబు 50,000 అడ్వాన్స్. వాడు దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఓయ్, నేను అడిగింది బొమ్మ కాదు, టెలిఫోన్ నంబర్. ఇది మా స్పెషల్ ఫోన్. ఇట్లా మాట్లాడాలి. దీనిలో 18 సున్నాలకు నేను లైన్ లోకి వస్తాను. 18 సున్నాలా? ఇదెక్కడి ఫోన్ నెంబర్ బాబు? అది మా సీక్రెట్ కోడ్. ఓ సరే వెళ్ళండి. బాయ్. See you. కార్తీక్ నిజంగా జిన్నాగాడు బతికే ఉన్నాడంటావా? 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ చావు వెనక ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. వాడు ఏ హాస్పిటల్ చచ్చిపోయాడు? న్యూ సిటీ హాస్పిటల్. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ సుధారాణి. ఓ లేడీ. ఎన్నేళ్ళుంటాయి? ఇంకా పెళ్లి కాలేదులే. వెరీ గుడ్. సుధారాణి వస్తున్నా. ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నో ప్రాబ్లం. ఏమన్నాడు? ఐ లవ్ యూ. బీ స్టడీ. ఇంజెక్షన్ ఏం అవసరం లేదు. ఆ టాబ్లెట్స్ మాత్రం 4 రోజులు వాడితే సరిపోతుంది. ఓకే. హాయ్ డార్లింగ్. స్టడీ. బ్యూటిఫుల్. ఎవరు నువ్వు? మీ పేరు సుధారాణి. మీ హైట్ 5'6", మీ వెయిట్ 59 kgs. Am I correct? మిస్టర్, వాట్ ఇస్ దిస్? కెమెరా స్మైల్ ప్లీజ్. తప్పండి. నీకు కాదు చెప్తుంది. ఆ ఫేస్ కొంచెం టర్న్ చేయండి. ఓ వాట్ ఎ బ్యూటీ. ఓ ఇది అమ్మో ములుగుతుంది. నీకు అసలు బుద్ధుందా? అడ్రస్ ఇవ్వండి, ఇంటికి వచ్చి చెప్తా. షట్ అప్.
పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? లేదండి, మంచి మంచి వేషాలు ఇస్తున్నా. అసలు నా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? అందాన్ని సొంతం చేసుకోవడం నా హాబీ. నా పర్మిషన్ లేకుండా నిన్నెవడు తీమన్నాడు? అందాన్ని బంధించడానికి పర్మిషన్ ఎందుకండి? ఓ దట్స్ బ్యూటిఫుల్. సూర్యుని ఫోటో తీస్తావు, పర్మిషన్ అడుగుతావా? చంద్రుని క్లిక్ చేస్తావు, పర్మిషన్ అడుగుతావా? హిమాలయాల్ని, దేవాలయాల్ని, మీలాంటి దేవతల్ని ఫోటోలు తీయడానికి పర్మిషన్ అవసరం లేదు మేడం. మర్యాదగా ఫిల్మ్ తీసేటివ్వు. కావాలంటే నా హార్ట్ ఇస్తాను, కెమెరా ఇస్తాను, కానీ ఫిలిం మాత్రం అడగండి మేడం. హలో బ్రదర్స్, మీరందరూ వచ్చారండి. గ్రూప్ ఫోటో కావాలా? ఇటండి. ఏంటి మా డాక్టర్ గారిని పట్టుకుని అల్లరి చేస్తున్నావు? రామరామ, మీ డాక్టర్ గారు నేను పట్టుకున్నానా? ఏమండి మీరే చెప్పండి, మిమ్మల్ని నేను పట్టుకున్నానా? మర్యాదగా ఫిల్మ్ ఇస్తావా? ఒక్కటి. మరేం అడగలరా? కాఫీ, టీ, సిగరెట్, బీడీ, పాన్ పరాగ్. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది. రీలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? రీలు కడగడానికి. వేళ కొలబడుతున్నావా? డార్లింగ్, ఇక ఫైటింగ్ తప్పేట్టు లేదు. ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేసుకో. సారీ. ఆహా, బ్యూటిఫుల్ పోజ్. స్మైల్ ప్లీజ్. సీ యు, బాయ్. అది అది. ఓ నువ్వా? నీ పేరేమిటి? తలుపులమ్మ. ఇక్కడుందా? 1 minute. డార్లింగ్, నువ్వే సపోర్ట్? సూపర్ రిన్ను. వాట్ ఏ ఫన్. చంపేస్తాను. మర్యాదగా ఫిల్మ్ ఇవ్వు. బోలో 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 బోలో. యా! బోలో 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 బోలో. హాయ్, హౌ ఆర్ యు? మీరిద్దరు కొట్టుకుంటున్నారేట? ఏమైంది మేడం? బాగుంది కొట్టుకుంటా మీరిద్దరు కొట్టు. దట్స్ గుడ్. హాయ్ మేడం, క్లాత్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? సంతలో. ఏయ్, వన్స్ మోర్. చాలా స్వీట్ గా ఉంది. షుగర్ ఉందా మీకు? అయ్యో, ఇది ఆయింది మేడం. నోరు మూసుకో. ఫిల్మ్ ఇది. ఇదిగో ఇక్కడుంది. కెమెరా ఇస్తారా? థ్యాంక్ యూ. అన్నట్టు మీ వాళ్ళు మరీ మొరటుగా ప్రవర్తించారు. కాస్త గట్టి దెబ్బలే పడ్డాయి. తొందరగా ట్రీట్ చేయండి, లేకపోతే వాతం కమ్మి చస్తారు. వస్తాను. ఓ 1 minute. అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఏమిటి? హీరోలా ఉన్నాడు, ఫైట్ అది బాగా చేశాడని మనసు పారేసుకుని లవ్ చేసేస్తారేమో. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. వాట్? నేను నిన్ను లవ్ చేస్తానా? బయట సరే వయసు వచ్చింది కదా, గబుక్కున ఎక్కడ మనసు పారేసుకుంటారేమోనని సేఫ్టీగా ముందుగా చెప్తాను. ఏం నువ్వు మాట్లాడేది? ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉందండి. నేను ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని ప్రేమించను. ఈ విషయం మీకు తెలియక సడన్ గా లవ్ చేశారనుకోండి, ప్రాబ్లమ్స్, ట్రాజడీస్. బాబు, నిన్నెవ్వరు లవ్ చేయట్లేదు, నువ్వు వెళ్ళు. రియల్లీ? ఇప్పుడు నా మనసు కుదిరిపడింది. నీ మనసులో అమ్మాయి ఉందంటున్నా ఎవరు? నువ్వే. ఈ దొంగ సన్యాసి జిన్నాగడే కదూ? డిస్కౌంట్ లేకుండా వాడే. వెంటనే 18 ఫోన్ చేసి డబ్బట్టుకోమని చెప్పేనా? అప్పుడే ఎక్కడ వీడిని పట్టుకోవాలి కదా. కిల్లర్ జిన్నాకి డాక్టర్ సుధారానికి ఏమిటి సంబంధం? వీడు చావకుండా చచ్చాడని సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చింది? మరి అదే ఏమన్నంటే అన్నానంటావు. ఇలాంటి ఇంటెలిజెంట్ ప్రశ్నలు నన్ను అడుగుతావేంటి? నా కెపాసిటీ నీకు తెలుసు కదా. అది కాదు, పోలీసుల్ని నమ్మించి డైరెక్ట్ గా వాటితో డీల్ చేస్తుందంటే సుధారాణి సామాన్యురాలు కాదు. దీని వెనకేదో పెద్ద కుట్ర ఉండే ఉంటుంది. అయితే రిస్క్ అవుతుందేమో కార్తీక్. ఎందుకు వచ్చిన గొడవ? కేసు వదిలే. మనకి పేరు రావాలంటే ఇలాంటి కేసులని డీల్ చేయాలి. ఎలా చేస్తావు గురు? సుధారాణిని ప్రేమించి. సుధారాణి నువ్వు ప్రేమిస్తావు, ఓకే. ఆవిడ నిన్ను ప్రేమించొద్దు. ఆవిడేంటి, మనం బీటేస్తే వాళ్ళ అమ్మమ్మ కూడా లైన్ లోకి రావాల్సిందే. వస్తా. హలో, ఈ ఫోటోలు ఏం చేయమంటావు? చూస్తూ కూర్చో. ఓకే. ఎవడేడు?
అది చెప్తావని నిన్ను పిలిపించింది. ఇదెవడో తెలియదే. అయితే వెంటనే వెళ్ళి తెలుసుకో. నేను నీ మరదల దగ్గరికి మారు వేషంలో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వస్తుంటే సడన్ గా వచ్చి ఫోటోలు తీశాడు. అది ఆవిడ్నే తీశాడో ఆవిడ్ని అడ్డం పెట్టుకుని నన్నే తీశాడో వెంటనే తెలుసుకుని చెప్పు. ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఓ వెరీ గుడ్. ఆడదంటే ఇలా ఉండాలి. డే డ్యూటీ నైట్ డ్యూటీయా? డే డ్యూటీ. దాసు, అచ్చా, ఈ రోజు నైట్ షిఫ్ట్ ఖాళీ కదా? మీరు వచ్చింది డాక్టర్ కు బీట్ చేయడానికి, సిస్టర్ కి సైట్ చేయడానికి కాదు. ఒరే దుంప, బ్యాట్ కొంటే బాల్ ఫ్రీ, సోప్ కొంటే షాంపూ ఫ్రీ, డాక్టర్ ఉంటే నర్స్ ఫ్రీ. నువ్వు ఇలాగే హీట్ ఎక్కిపోతే రోగాలు ఫ్రీ. రే, నీకు క్లైమాక్స్ కి రక్త కన్నీరేరా. నైట్ 8కి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే, టాటా. హలో మేడం, డాక్టర్ సుధా, ఐ లవ్ యూ. చూసారా, అందరూ చూసారా? హలో అంటే ఆగలేదు, మేడం అంటే ఆగలేదు, మిస్ సుధా అన్న ఆగలేదు, ఐ లవ్ యూ అంటే ఆగారు. అంటే నేను వద్దంటున్నా కూడా ప్రేమిస్తున్నారన్నమాట. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. దయచేసి నన్ను ప్రేమించకండి. అసలు నీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం కాదు మేడం, మీ ఉద్దేశం చెప్తున్నాను. నేను హీరోలా, మీరు హీరోయిన్లా, మీ స్టాఫ్ అంతా గ్రూప్ డాన్సర్స్ లా ఊహించుకుని అలా అవుట్డోర్ లోకి వెళ్ళిపోయారనుకోండి. అన్నా నోరు తెరు, నీకు శుభార్త చెప్తాను. ఏంట్రా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తే శుభార్త ఏంటన్నా? నాన్న చచ్చిపోయాడు. నాన్న 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 అవుట్. నాన్న పోయాడు. మా నాన్న చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయాడు. మా నాన్న చచ్చిపోయాడు. మా నాన్న చచ్చిపోయాడు. మా నాన్న చచ్చిపోయాడండి. ఏమండోయ్, మా నాన్న చచ్చిపోయాడు తెలుసా? రండి రండి. ఏమండో బాబురావు, మా నాన్న చచ్చిపోయాడు. ఊరుకో. ఇప్పటికి 34 సార్లు చెప్పావు మీ నాన్న చచ్చిపోయాడని. ఒకసారి చచ్చిపోయాడా? ఈసారి నిజంగానే చచ్చిపోయాడు బాబు. కావాలంటే రండి, సరదా సవాల్ చూద్దరు కానీ. అయితే నేను ఎన్నో జరదగిళ్ళు వేసుకొస్తాను. ఈలోగా మీ పనులు కానివ్వండి. మన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇచ్చారా? వెంటనే ఇవ్వు. ఇదిగో పెద్దనాన్న వాళ్ళు నంబరు ఫోన్ చేసి మరీ చెప్పు. వెళ్ళు, వెళ్తూ కొండేయండి. కుండా దండ పాడా కట్టుకొచ్చామని చెప్పు. ఎస్ఎస్బి బాబు, బాబు ఇక్కడ దండ కొండ అంటున్నారు. ఎవరు పేరు బాబు? ఏడవ బాబు, పోయినోడు మళ్ళీ తిరిగి వస్తాడా బాబు? నేను ఎక్కడ నడుస్తున్నానయా హ్యాపీగా నవ్వుతుంటే? నవ్వుకుంటే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా బాబు? ఓసారి ఇలా రండి. ఆవిడ పిలుస్తుంది నిన్ను కాదురా, నన్ను. ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టే? మీ తమ్ముడు వచ్చేలాగా శవం మీద బంగారం నొక్కేద్దాం రండి. ఏంట్రా నువ్వు హెల్ప్ చేసేది? ఒరేయ్, మా నాన్న చచ్చిపోయాడన్న ఆనందాన్ని మిగిల్తారా? నీకు దండం పెడతాను. ఏంటక్క, మీ వాటాకి మాంగారు బంగారం తీసుకున్నారా? తీసుకోండి. మా వాటాకి మేము మామగారు ఇన్సూరెన్స్ డబ్బు తీసుకుంటాం. అదెలా కుదురుతుంది? ఈయన రోగానికి మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం. వాటా సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పనిగానండి. నాన్న, తాతయ్య ఎన్ని రన్స్ కొట్టాడు? 97 కొట్టాడ్రా. అయ్యో, ఇంకొక 3 రన్స్ కొట్టుంటే సెంచరీ అయ్యేదే. సెంచరీయా? 97 రన్నులు తీసినందుకే మేము ఏడుస్తున్నావురా. తాతారావు 97 నాట్ అవుట్ రా. నాన్న, నువ్వు పోలేదా? గవాస్కర్లే డబుల్ సెంచరీ కొట్టకుండా ఈ పిచ్చోదిని నేనెక్కడ పోతాను రా. మా పిచ్చి గాని నువ్వెక్కడికి పోతావు నాన్న? ఇదిగో ఉంగరాలు తీసుకో. తీసుకో. పాడకుండా దండ రెడీ సార్. 7 రెడీ కాలేదు బాబు, 7 రెడీ కాలేదు. అయితే ఈసారి కూడా పోలేదా? నేను పోతే గాని ఆయన పోడు నాయన. అయితే మా డబ్బులు మాకు పడండి, మేము పోతాం. తీసుకోండి బాబు, తీసుకోండి. నా జీతంలో సగం పాడే కుండలకి పాడు టెలిగ్రాములకి అయిపోతుంది. తీసుకోండి బాబు, తీసుకెళ్ళండి. ఎస్ఎస్బి బాబు, ఏం బాబు ఏడుస్తారు? మీకేసుకోవడం లేస్తుందా? కంగ్రాచులేషన్స్ బాబు. మా నాన్న మళ్ళీ బతికాడని నేను ఏడుస్తుంటే నీ ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా? చేయదులు. ఓకే. Oh shit! What is this? What something is cancer fair the man that one that year on palpitre balabal? Oh, I think burial ground. It's all right. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో